ఎస్ ఇవాళ అడుగుతా ఉన్నా నేను 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా, అవినీతి సొమ్ము కాదా, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి, అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి, కుటుంబానికి ₹1 పంచండి, రండి పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 128 కోట్లు, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్, సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ పయనీర్ ఇస్ బీఆర్ఎస్ఎస్ వ్యూ. ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మొన్న ఇక్కడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయారేమో కదా, హెలికాప్టర్లలో వచ్చిపోండి. మేము సామాన్యులం, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి మాతో. మా కాళ్ళల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నా ఇవాళ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పలేదు, చెప్పను. రాజకీయంగా డెఫినెట్గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ఇలా పొద్దున్నే ఫీనిక్స్ ట్వీట్ చేసిన నేను, 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తి అది. ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది? ఎక్కడోడు వాడు? తెలంగాణోడా, ఆంధ్రోడా? ఎందుకని పంచిపెడతారు మీరు? ఇప్పుడు దాన్ని, అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిటికీలు. జాతీయ పార్టీలకు ఏముంటుంది తెలంగాణ ఆంధ్ర ఫీలింగు? తెలంగాణ భూములు కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు వచ్చి డోర్లు తెరిచిరు ఇవాళ అవినీతికి. 33 లక్షల టన్నుల కలప అండి కొడతాడు వాడు, ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సింపుల్గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయాడు. కొట్టచ్చా 33 లక్షల కలప? హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎడ దొరుకుతుంది అంత గ్రీనరీ? ఇవ్వడానికి వీళ్ళకి లేదు. కేసు పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు కుయ్యి అంటలేదు, కై అంటలేదు. మేము వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, భూ పోరాటం, భూదందా, భూ కబ్జా నేను ముందే చెప్పిన. 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను అధికారంలోకి వచ్చేదాకా అన్నీ రివ్యూ చేస్తాం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది రివ్యూ చేస్తాం, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా రివ్యూ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వ భూములు, తెలంగాణ ప్రజల భూములు, ధార్మిక సంస్థలకు సంబంధించిన భూములు, అప్పనంగా తింటున్నటువంటి భూములు అన్నీ కూడా కక్కిస్తాం చెప్తాను. ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు ఎవరన్నా కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్లు కావచ్చు. ఇంకా ప్రజల ఎజెండా లేదు, పని చేసుకునేటోళ్ళను అడ్డం పడాలా? ప్రజాస్వామ్యయుతంగా చేసుకుంటున్నా కదా నా పని నేను. ఏంటి ప్రాబ్లం మీకు? దమ్ముంటే డైరెక్ట్గా కొట్లాడండి, రోడ్డు మీదకి రండి, పంచిపెట్టండి 1400 కోట్లు. రండి రోడ్డు మీదకి నాతో పాటు నిలుసుందాం, సమానంగా పోదాం. ఇవాళ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న ప్రజలకు, నేను ఆవేశంలో, కోపంలో చెప్తలేను, నేను ఆవేదనతో చెప్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అమరవీరులను ఈ భుజాల మీద మోసినాం మేము. సువర్ణ అనే పాప చచ్చిపోతే ఆ శవాల మీద పడి ఏడ్చినాం మేము. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షానే నిలబడ్డానే. మీ అందరికీ తెలుసు, సింగరేణిలో కాంట్రాక్టర్లతో ఎవరు మాట్లాడుకున్నారో తెలుసు, కార్మికుల పక్షాన ఎవరు ఉన్నారో మీకు తెలుసు. దాస్తే దాగేటి విషయాలు కాదు ఇవి. ఎక్కడ ఆగవు అవినీతి చేస్తే. ఇవాళ రేపు ఉన్న సమాజంలో బోల్డన్ ఉంటాయి, ఒక్క నిమిషంలో బయటపడుతుంది. నాకు ఇంత గుండె ధైర్యం ఎందుకుంది, నిక్కచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నా? నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన ఉద్యమకారుల కోసం. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ వనరులు కాపాడడం కోసం ఫైట్ చేసిన. తెలంగాణ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎందుకని ఫైట్ చేసిన? ఎందుకంటే తెలంగాణలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉద్యమాలు చేసే సందర్భంలో చాలా సంఘాలకు డబ్బులు ఇచ్చి తోలేదు వాళ్ళను. తెలంగాణలో ఉన్న చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ బస్సులు ఇచ్చి తోలేదు వాళ్ళను ఉద్యమాలకు. నా నిజామాబాద్ జిల్లాలో నేను ఎంపీగా ఉన్న 10 ఏళ్లలో నారాయణను, చైతన్యను అడుగుపెట్టనియలే నిజామాబాద్ జిల్లాలో. నేను అంత కట్టరుగున్నా. నేను
ఇలా అదే నారాయణ చైతన్యకు పాలు అమ్ముకుంటాడు హరీష్ రావు. మళ్ళీ డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు, నేను పెద్ద పెద్ద స్కూల్స్ 500 జనాభా దాటితే విజయ డైరీ పాలే కొనాలా. 100% తెలంగాణ రైతులకు లాభం జరగాలి, పాడి రైతులకు. ప్రైవేట్ వాడికి లాభం జరిగేది ఏంది? ఫీజులు తగ్గిస్తున్నాడా? ఫీజుల నియంత్రణల కోసం చట్టాలు తేవాలంటే వీరు చేసిండ్రా? రిక్వెస్ట్ ఒకటే నేను ప్రజలందరితో కూడా, దయచేసి అల్టిమేట్గా రాజకీయంగా ఎవరి అంశాలు వాళ్ళు, ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకుంటాం, ప్రజల దగ్గరకు వస్తాం. ప్రజలు నచ్చితే అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటే పదవులు ఇవ్వకపోతే ఇంట్లో వండం. తెలంగాణ రక్షణ సేన అది కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను బలంగా ప్రజాస్వామ్యం నమ్ముతా. పార్టీ ఉండడమే పవర్. పార్టీ అనేది పవర్లో ఉంటే అదనం పవర్. కానీ ఒక పొలిటికల్ పార్టీ అంటేనే పవర్, ఒక రాజకీయ పార్టీ అంటేనే పవర్. ఆ పవర్ చూపిస్తున్నాం ఇవాళ మేము. ఇవాళకి 73వ రోజు మా పార్టీ పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్ని ఉద్యమాలు చేసినారో చేసినామో మీరందరూ చూస్తున్నారు. పోయిన 20వ తారీఖు మేము బాయిబాటకు అక్కడ పోతే ఇవాళ కంపల్షన్కి వచ్చింది కదా ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గనులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మెడికల్ బోర్డు పెడతామంటుంది, అలియాస్ నేమ్స్లకి కమిటీ వేస్తామంటుంది. పోరాటం అంటే ఇట్లా ఉంటుందా? లేకపోతే నాకు పదవి ఇచ్చినప్పుడే వస్తా? ఇంకా ఈ అందానికంటే హరీష్ రావుకు 3 నెలలు మినిస్ట్రీ ఇవ్వాలంట, మళ్ళా ఇరిగేషన్ మంత్రి. తిన్నది సరిపోతలేదా బాబు? సరిపోవట్లేదా? ఇంకా కూడా చేసిన అవినీతి సరిపోవట్లేదా? పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరకలు సరిపోతలేదా? అనకొండలాగా తయారైనటువంటి వీళ్ళందరినీ కూడా గమనించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను. నా రిక్వెస్ట్ సింపుల్గా ఒకటే, మేము ఒక పార్టీ పెట్టుకున్నాం, పార్టీ పేరు రక్షణ సేన అని వచ్చింది, మేము అడిగింది కాదు. 5 పేర్లు అడిగితే వాళ్ళకెళ్ళి వాళ్ళు ఒకటి ఇచ్చిర్రు. ఇక దాన్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, న్యాయం నా పక్షాన ఉన్నది. అల్టిమేట్గా విజయం నాదవుతుందని నేను అనుకుంటున్నా. ఏ పేరు వచ్చినా సరే ఆశీర్వాదం ప్రజలది ఉండాలి. ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి. ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ ఇష్యూ నేను ప్రజల నుండి ఫైట్ చేస్తాను. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, ఎస్పెషలీ సోషల్ మీడియా నుండి సొల్లు మాటలు మాట్లాడేటోళ్ళను. తల్లి చెల్లె అనే విషయం కూడా, ఇంగితం కూడా మర్చిపోయి అడ్డమైన కూతలు సోషల్ మీడియాలో కూర్చోవాలని చెప్తున్నా. దమ్ముంటే ముఖం చూపించి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడితే చూస్తూ ఊరుకోరు. సభ్యత, సంస్కారం ఉండాలి. ఇది ఆంధ్ర కాదు, అడ్డమైన తిట్లు తిడితే చూసుకుంటూ ఊరుకోవడానికి. మర్యాద ఉంటుంది తెలంగాణలో, అది పాటించండి. ఇంగితం ఉండాలి కొంచెమన్నా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, మీ ఇంట్లో కూడా చెల్లె ఉంటుంది. దమ్ముంటే ఇష్యూ మీద మాట్లాడండి. ఎస్, నేను ఇలా బాజాప్తా చెప్తున్నా. ప్రదీప్ కన్స్ట్రక్షన్కి డెఫినెట్గా క్విట్ ప్రో కో కిందనే కేటీఆర్ గారు ఇచ్చినారు, అవినీతి చేసినారు. దాని మీద చెప్పండి సమాధానం. దమ్ముంటే దాని మీద చెప్పండి. బూతులు తిట్టడాలు, ఎటువంటి అటు మాట్లాడాలు, నా ఫోటోలు తీసి ఇంకే ఫోటోలు పెట్టడాలు కరెక్ట్ కాదు, పద్ధతి అది. హరీష్ రావు గారి మీద స్పెసిఫిక్ ఆరోపణలు చేసిన నేను. దమ్ముంటే వాటి మీద మాట్లాడండి. అంతేగాని మా దగ్గర సోషల్ మీడియా ఉంది, ముఖం చూపించే అవసరం లేదు, ఏది పడితే అది పెడతామంటే చూస్తూ ఊరుకోరు. సభ్యత ఉంటుంది, నైతికత ఉంటుంది. తల్లి చెల్లి అని భేదం మర్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారా ప్రజలకు? మీరు రేపొద్దున నాకు అర్థం కాదు. అంతేనా? మీ ముంగట ఉంటే ఒక 5-6 హౌల పొరవాళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసి ఎటు పడితే అటు మాట్లాడమని చెప్తారా సోషల్ మీడియాలో? నా దగ్గర లేరా? ఏ పార్టీలో లేనంత యూత్ మా పార్టీలు ఉంది. నేనేం చెప్తా మా యూత్కి? ఒకటే మాట చెప్తా, తిట్టొద్దు, ఇష్యూ మాట్లాడండి. ఇష్యూ మాట్లాడండి అని చెప్తా నేను. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఛాలెంజెస్ చెప్తున్నా. ఏ పార్టీలో లేనంత యూత్ ఇలా తెలంగాణ రక్షణ సేన దగ్గర ఉంది. బట్ మేము సభ్యతగా ఉంటాం, సంస్కారంగా ఉంటాం. హెచ్చరిక చేస్తా ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియాకు, కాళ్ళు ఇరగొడతాం బిడ్డ చెప్తున్నా. మీరు అందరు ఎవరో తెలుసు మాకు. లైన్ దాటొద్దు, విమర్శించండి, నో ప్రాబ్లం. దమ్ము గుండె ధైర్యంతో విమర్శించండి. కానీ బూతులు తిడతామంటే చూస్తూ ఊరుకోము, కాళ్ళు ఇరగట్టి చేతిలో పెడతాం చెప్తున్నా. థ్యాంక్ యూ, క్షమించాలి. కొత్తగూడెంలో ఆవేశం ఎక్కువ వచ్చింది. ఈ నేల అట్లాంటిది. ఈ పాలు వంచకు రాగానే బ్లడ్ బాయిల్ అవుతుంది కాబట్టి కొంచెం చాలా ఆవేశంగా మాట్లాడినా. బట్ మీ అందరికీ ఇంతసేపు వేచి చూసినటువంటి పత్రికా మిత్రులకి మళ్ళొక్కసారి మా బాయిబాట యొక్క ప్రధాన ఉద్దేశం కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, అందులో డిపెండెంట్, అలియాస్ నేమ్స్, ఈ రెండింటి మీద విస్పష్టమైన ప్రకటన 20వ తారీఖు లోపల రాకపోతే 20వ తారీఖు నుండి నేను తెలంగాణ రక్షణ సేన తరఫున సంయుక్తంగా హెచ్ఎంఎస్తో కలిపి నిరవధిక నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. ఎన్ని రోజులైనా సరే స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు కూడా దీక్ష విరమించకుండా పనిచేస్తామని తెలియజేస్తూ
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టీఆర్ఎస్. అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీయే తీసుకోండి. మొదలు బస్సు రైతు నాగలు వచ్చింది, తర్వాత బస్సు వచ్చింది, లాస్ట్ కార్ వచ్చింది. ఏ పార్టీకైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉంటాయి. అట్లా మా పార్టీతో కూడా జరుపుతూ ఉంది. సో మేము దాన్ని లీగల్గా ఇస్తూ ఉన్నాం, అది వేరు. కానీ కక్ష పెట్టుకొని ఒక 1000 మందితో అప్లికేషన్లు ఇప్పించి ఒక 2 ఎంపీలను పంపించి వాళ్ళతో బెదిరింపజేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చేసినారని మాకు తెలిసింది. మేము అడిగేది ఏంటంటే అసలు మాతోని సంబంధమే లేదు, మేమంటే భయమే లేదు, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం లేదు అన్నోళ్ళు ఎందుకు 1000 మందికి కంప్లైంట్ ఇప్పించాలి? ఆ భయం ఎందుకు? అదొకటే అడుగుతా ఉన్నాను. ఆ వెన్నుపోటు రాజకీయాలు ఎందుకు? స్ట్రేట్ ఫార్వర్డ్ చేయొచ్చు కదా ఏదున్నా కూడా. దట్ ఈస్ ఆల్ వీఆర్ సేయింగ్. బట్ విత్ ఎలక్షన్ కమిషన్ అవర్ లీగల్ టీమ్ ఈజ్ స్పీకింగ్, పేపర్ వర్క్ ఈజ్ దేర్, ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి, అది కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.